హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. తమిళనాడు చూస్తే మీకు అర్థమైంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి మస్కట్లో ఫిష్ కానీ, చికెన్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మన ఇండియాకి మస్కట్కి ఉండే డిఫరెన్స్ అంటే రేట్లు కానీ మన ఇండియాలో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి మీకు నీట్గా వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ యొక్క చిన్న డౌట్ వచ్చినా కానీ కామెంట్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తా అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళందరూ లైక్ చేయండి. ఉంటాను గైస్, వీడియోలోకి వెళ్దాం. బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు చేపల మార్కెట్కి వచ్చినాము. ఈరోజు సండే కాబట్టి ఫిష్ తీసుకుందామని చెప్పేసి మస్కట్లో అన్నీ చేపల మార్కెట్కి వచ్చినాము. చాలా ఉంటాయి చేపల మార్కెట్. ఇక్కడికి వచ్చి మంచి చేప తీసి చేప తీసుకున్నాను. కట్టి 2 కేజీలు 700 పడింది. 2 కేజీలు చేప 700 పడింది. 650 రూపాయలు షాప్. ఈ షాప్ వచ్చి 650. I don't understand. You know English? How would the cover this jacket out? Not out. How? No, same also same. Jacket out. Skin out. This one out. Small pieces. Small. Sun like this. Okay. Kerala. India. Mumbai. Telugu. Andhra. बराबर బాగా ఎండకు వచ్చినాయి అనమాట. అదిగో వెనకాల కనపడుతుంది కదా, అదే షాపు. ఫుల్ ఎండ సంపేస్తుంది ఇక్కడ మస్కట్లో. ఎండ చిన్నగా లేదు. ఈరోజు సండే కాబట్టి ఇంకా అమ్మ చికెన్ తింటావా ఫిష్ తింటావా అని అడిగింది. చికెన్ ఎప్పుడు తినేది కదా అని చెప్పేసి ఫిష్ ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను. చేప వచ్చేసి 700 పడింది. 2 కేజీస్ చేప. భలే బాగుంటుంది చేప. తిన్నాక రివ్యూ చెప్తాను ఎట్టుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది చికెన్ షాపు. షాప్ వచ్చేసి పాకిస్తాన్ షాపు. ఆ బ్రదర్ వచ్చేసి పాకిస్తానీ. ఇది ఫ్రెష్ చికెన్ అనమాట. అప్పటికప్పుడే కట్ చేసి నీట్గా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో నీట్గా కట్ చేసి నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి ఫ్రెష్ చికెన్. 1 కిలో 200 మిస్ అయ్యింది. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 260 రూపాయలు పడింది 1 కేజీ చికెన్. ఈ చికెన్ వచ్చేసి షాప్లో అమ్ముతారు. అట్లే మనకు సూపర్ మార్కెట్లో కూడా చికెన్ దొరుకుతుంది. ఆ చికెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదిగో చికెన్ కోడి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి కోడి ప్యాక్ చేస్తారు. ఇది కోడి పీసులు అంటే పీసులుగా కట్ చేసి ఇదైతే కోడి అట్లా ప్యాక్ చేసేస్తారు. ఇంకా ఇవి వచ్చేసి ప్రాన్స్, చికెన్ లెగ్ పీసులు అంతా నాన్ వెజ్. ఇదంతా అది
మటన్, ప్రాన్స్ ఫ్రై ఉంటుంది కదా, ఇదంతా చికెన్ మటన్. అందుకో కోడిని ఇట్లా ప్యాక్ చేసేస్తారు నీట్గా, మొత్తం లోపల ఉన్నది అంతా తీసేసి కోడి కూడా ఇట్లా ప్యాక్ చేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయలు 2 రకాలు. నిమ్మకాయలు వచ్చేసి 800 మీసా అంటే డిస్ప్లేలో చూపిస్తాను ఏముంది, నాకు కూడా కొంత ఐడియా లేదు. పుదీనా, కొత్తిమీర, పాలాకు వచ్చేసి 1 రియల్ 400 మీసా. గుమ్మడికాయలు, సొరకాయలు. ఇది సొరకాయలో 400 మీసా. గుమ్మడికాయలు 2 రకాలు. ఇది ఎలిఫెంట్ అంటారు కదా, అది 600. గుమ్మడికాయలు వచ్చేసి 400. టెంకాయలు 300 మీసా. బీట్రూట్ వచ్చేసి 600 మీసా. అరటిపండు 400 మీసా. టమాటాలు నీట్గా ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొస్తారు అన్నమాట. కర్బూజకాయ, ఇంకా చూసుకుంటే అల్లము, క్యాబేజీలో 2 టైప్స్, తెల్లగడ్డలు ఒలిసినట్టు, మష్రూమ్స్. నా బ్రహ్మనారాయణ ఏదంటా చూడండి గైస్, మన సైడు ముళ్ళు చెట్లు కొట్టారు, అవి కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు. గుడ్లు, పైనాపిల్, టమాటాలు 500 మీసా కేజీ. పచ్చిమిరపకాయలు కేజీ వచ్చేసి 1 రియల్ 200 మీసా. అల్లం, ఎర్రగడ్డలు చూడండి అన్నీ అక్కడ ఉన్నాయి. డిస్ప్లేలు చూపిస్తాను దాని రేట్ ఏమని. క్యాప్సికమ్, తెల్లగడ్డ, వంకాయ, నల్ల వంకాయ, క్యాలీఫ్లవర్. రేట్ వేయలేదు వాడుకు. పైనాపిల్, గుడ్లు చూడండి 1 రియల్ 800 మీసా. ఈ నాటు కోడిగుడ్లో రకాలు చూడండి, 3 టైప్స్ ఉన్నాయి. 1, 2, 3, 3 టైప్స్. ఇది ఫ్రూట్స్, ఇది కివి వచ్చేసి 1 రియల్ 600 మీసా. రెడ్ యాపిల్ వచ్చేసి 2 రియల్ 12 పీసులు. 12 పీసులు వచ్చేసి 2 రియల్. గ్రీన్ యాపిల్ కూడా వచ్చేసి 1 రియల్ 200 మీసా. గ్రీన్ యాపిల్ తక్కువే. యాపిల్లోని రకాలు చూడండి. ఈ ఇంకో రకం, ఇది ఏం పండుమా? ఇది ఏంటో నాకు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఏ ఫ్రూట్స్ ఇవి కూడా నాకు పేర్లు తెలియదు. ఇది వచ్చేసి ఒక బాక్స్ 1 రియల్ అంట. ఇది 1 రియల్ 600 మీసా. ఇది ఈ పండ్లు పేరు తెలిస్తే కామెంట్లో పెట్టండి, నాకు కూడా తెలియదు. ఇది కూడా యాపిల్లో ఇంకో రకము. యాపిల్ ఇంకో రకం, అది 1 రియల్ ఒక బాక్స్. ఇది కూడా యాపిల్ ఇంకో రకం, ఇది కూడా 1 రియల్ బాక్స్. ఇది 1 రియల్ 200 మీసా ఒక బాక్స్. ఇది కూడా యాపిల్లోనే ఒక రకం.
పండు కూడా నాకు కూడా తెలియదు, స్ట్రాబెర్రీలు అనుకుంటాను. స్ట్రాబెర్రీ ఉంది, నేరేడుకాయల ఏందో నేరేడుకాయలాగా ఉన్నాయి. చూడండి, తెలిసే కామెంట్ పెట్టండి. స్ట్రాబెర్రీ దీని మీద రేట్ లేదే, ఇవి కూడా నాకు తెలియదు. తెలిసే కామెంట్ పెట్టాను. ద్రాక్ష చూడండి, ద్రాక్షలో 3 రకాలు ద్రాక్ష. రెడ్ ద్రాక్ష వచ్చేసి 1,600 మీసా. ఇది కూడా వచ్చేసి గ్రీన్ ద్రాక్ష వచ్చేసి 100, ఇది 1,200 మీసా. దగ్గర దగ్గర అన్నీ 200 పైన ఉన్నాయి, 250, 250. ఇది కూడా చూడండి, బ్లాక్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష. ఇంకా ఈ ఫ్రూట్స్ నాకు తెలియదు, తెలుగు కామెంట్లో పెట్టండి ఈ ఫ్రూట్స్. జాంకాయలు వచ్చేసి 1,400 మీసా జాంకాయలు. కమలాకాయలు 800 మీసా కమలాకాయలు. హాయ్ గాయ్స్, ఎలా అనిపించిన వీడియో? ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అన్న మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళందరూ మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయన్నా కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చలేదా, నేను ఏమైనా ఇంకా డెవలప్ చేసుకోవాలా, నా వాయిస్ కానీ ఇంకా స్కిల్స్ కానీ ఏమైనా కానీ ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా కానీ కామెంట్లో చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.